హాయ్ ఫ్రెండ్స్, వ్యాక్స్ చేయించుకున్న తర్వాత వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వాటిని మనం ఏం చేయాలి, ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి అని. వ్యాక్స్ చేయించుకున్న తర్వాత మామూలుగా ఎవరికైనా కొంచెం రెడ్నెస్ కానీ చిన్న చిన్న బబుల్స్ లాగా అట్లా వస్తూ ఉంటాయన్నమాట. సో అలా వచ్చినప్పుడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐస్ క్యూబ్స్తో కానీ బాగా చల్లగా ఉండే వాటర్తో కానీ కొంచెం క్లీన్ చేసుకోవడమా లేకపోతే లైట్గా అట్లాగా మసాజ్ లాగా చేయడమా చేస్తే సరిపోతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం వ్యాక్స్ గురించి చెప్పుకున్నాం, బెనిఫిట్స్ అట్లా అన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వ్యాక్స్ వలన ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చెప్పుకుందాము. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, మనం వ్యాక్స్ చేసినప్పుడు స్కిన్ మీద చిన్న చిన్న ర్యాషెస్, బబుల్స్ లాంటివి వస్తాయన్నమాట. అది యాక్చువల్గా ఎవరికైనా వస్తుంది, ఎందుకంటే స్కిన్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. హెయిర్ అనేది రూట్లో నుండి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అది టెంపరీ ఇష్యూ అనమాట. అలా వచ్చినప్పుడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐస్ క్యూబ్స్తో కానీ బాగా చల్లగా ఉండే వాటర్తో కానీ కొంచెం క్లీన్ చేసుకోవడమా లేకపోతే లైట్గా అట్లాగా మసాజ్ లాగా చేయడమా చేస్తే సరిపోతుంది అనమాట. ఏమవుతుందంటే కొంతమంది తెలియక వ్యాక్స్ అనేది ఓవర్ హీట్ చేస్తారనమాట. ఓవర్ హీట్ చేసి మనకి అప్లై చేసినప్పుడు ఆ సెన్సిటివ్ స్కిన్ ఏదైతే ఉందో అది కొంచెం పీల్ అవ్వడమో బర్న్ అవ్వడమో జరుగుతుంది. సో ఆ కేసెస్లో ఏంటంటే మనం కొంచెం కూలింగ్ అలోవెరా జెల్ కానీ లేదంటే మంచి మాయిశ్చరైజర్స్ కానీ అట్లాంటివి యూస్ చేస్తే అది అనేది కొంచెం ఒక కపుల్ ఆఫ్ డేస్లో పోతుంది. వ్యాక్స్ చేయించుకున్న తర్వాత మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఏంటి అని అంటే మనం వ్యాక్స్ చేయించుకున్న వెంటనే ఏ ప్రోడక్ట్ కానీ ఎటువంటి మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ కానీ మనం అప్లై చేయకూడదు. దానికంటూ కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి. కొంతమంది తెలియక వెంటనే అప్లై చేసేస్తూ ఉంటారు. దాని వలన కూడా రియాక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కేర్ తీసుకోవాలి అంతే. ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.